ఆదికాండము 9వ అధ్యాయము. దేవుడు నోవాహుతో మరియు అతని కుమారులతో పలికెను, మీరు ఫలించి విస్తరించి భూమిని నింపుడి. మీ భయమును మీ బెదురును అడవి జంతువులన్నిటికీ, ఆకాశ పక్షులన్నిటికీ, నేల మీద ప్రాకు ప్రతి పురుగుకును, సముద్రపు చేపలన్నిటికీ కలుగును. అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి. ప్రాణము గల సమస్త చారములు మీకు ఆహారము. అయినను మాంసమును దాని రక్తముతో మీరు తినకూడదు. రక్తమే దాని ప్రాణము. మీకు ప్రాణమైన మీ రక్తమును గురించి విచారణ చేయుదును. దాని గురించి ప్రతి జంతువుని నరుని విచారణ చేయుదును. ప్రతి నరుని ప్రాణమును గూర్చి వాని సహోదరుని విచారణ చేయుదును. నరుని రక్తమును చిందించు వాని రక్తము నరుని వలనే చిందింపబడును. ఎలయనగా దేవుడు తన స్వరూపమందు నరుని చేసెను. మీరు ఫలించి అభివృద్ధి నొందుడి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానము కని విస్తరించుడి అని వారితో చెప్పాను. నేను మీతో నిబంధన చేసి తిని, ఇక ఎన్నడూ భూమిని నాశనము చేయుటకు జల ప్రవాహము అలాగన పంపను అని దేవుడు పలికాడు. దేవుడని యెహోవా నోవాహు వారి కుమారులతో ఇలా చెప్పాను, ఇదిగో నేను మీతోనూ మీ తదనంతరము మీ సంతానముతోనూ మీతోనున్న ప్రతి జీవితోనూ, పక్షులు, పశువులు, మృగములు, మీతో కూడా ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూ జంతువులతోనూ నా నిబంధన స్థిరపరిచేదను. మీకును మీతో కూడానున్న సమస్త జీవరాశులకు మధ్య నేను తరతరములు ఏర్పరచుతున్న ఈ నిబంధనకు గుర్తు ఇదే. మేఘంలో నా ధనుస్సును ఉంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపై నేను మేఘమును రప్పించినప్పుడు ఆ ధనుసు మేఘంలో కనబడును. ఇది భూమి మీద జీవులన్నిటితో నేను చేసిన నిబంధనకు గుర్తుగా ఉండును అని చెప్పాను. దేవుడు నోవాహు కుమారులైన షేము, హాము, యాపేతులను ఆశీర్వదించి వారికి భూమిని విస్తారముగా ఇచ్చెను. వీరి ద్వారా అన్ని జాతులు భూమి మీద విస్తరించెను. అయితే నోవాహు వ్యవసాయం చేయుట ప్రారంభించెను. నోవాహు ద్రాక్ష తోటను నాటి దాని నుండి ద్రాక్షాసారను పుచ్చుకొనెను. నోవాహు మత్తులో తన గుడారములో నగ్నుడై ఉన్నప్పుడు అతని పెద్ద కుమారుడైన కానానుకు తండ్రి హాము ఈ దృశ్యాన్ని చూచి తన అన్నదమ్ములకు తెలియజేసెను. అప్పుడు షేము, యాపేతు వస్త్రం ఒకటి తీసుకొని తమ ఇద్దరి భుజముల మీద వేసుకొని వెనకకు నడిచి వెళ్ళి నగ్నముగా నున్న తండ్రి పైన కప్పిరి. వారి ముఖములు వెనక తట్టు ఉండుట వలన తమ తండ్రి నగ్నముగా ఉండుట చూడలేదు. వారు తమ తండ్రిని గౌరవించిరి. అప్పుడు నోవాహు మత్తునుండి మేల్కొని తన చిన్న కుమారుడు చేసిన దానిని తెలుసుకొని నోవాహు ఇలా అనెను, తన పెద్ద కుమారుడైన హాము కానాను శపింపబడిన వాడై యుండును. అతడు తన సోదరులకు దాసుడై యుండును. అతడు షేము దేవుడైన యెహోవా స్తుతించబడును గాక, కానాను అతనికి దాసుడగును. దేవుడు యాపేతును విశాలపరచును. అతడు షేము గుడారములో నివసించును. అతనికి కానాను దాసుడగును అనెను. అయితే షేమును ఆశీర్వదించి యాపేతును విస్తరించెను. నోవాహు మహాప్రలయం తర్వాత 350 సంవత్సరాలు జీవించి మొత్తం 950 సంవత్సరాలు జీవించెను. ఆ తర్వాత అతడు మరణించెను. దేవుని నిబంధనతో నోవాహు ద్వారా కొత్త యుగం ప్రారంభమాయెను. ఇంద్రధనుసును ఆ నిబంధనకు గుర్తుగా భూమిపై కాంతులు విరజిమ్ముతుంది. దేవుని నిబంధనలు మన జీవితానికి శాంతి, భద్రత మరియు నూతన ఆరంభానికి ఆధారంగా ఉంటాయి.